రైట్, ఇక వరంగల్లో పోలింగ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, పోలింగ్ ఎలా కొనసాగుతుంది? ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ తలెత్తుతున్నాయా? చోట్ల మాత్రం ఈవీఎంలకు సంబంధించిన మొరాయించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇమీడియట్లీ అక్కడే కొత్త ఈవీఎంలు మార్చడం, తర్వాత టెక్నికల్ టీం ఆ ఇష్యూను సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని చోట్ల ఈవీఎంల మొరాయించడంతో ఆలస్యంగా ఒక అరగంట నుంచి 20 నిమిషాల వరకు కూడా కొంత ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైందని చెప్పొచ్చు. మిగతా చోట్ల అయితే చాలా ప్రశాంతంగానే పోలింగ్ కొనసాగుతుంది. అయితే నిన్న మధ్యాహ్నం వరకు టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉండేది. తర్వాత అర్ధరాత్రి ఒక్కసారిగా ఊహించని విధంగా ఈదురుగాలులు, పిడుగులు పడ్డాయి. తర్వాత చాలా చోట్ల భారీ వర్షమే కురిసింది. దీంతో ఎన్నికల అధికారులు కావచ్చు, తర్వాత సిబ్బంది ఆందోళన చెందారు. తర్వాత ఓటింగ్ మీద కూడా ఈ ప్రభావం పడుతుంది అనుకున్నారు. ఎందుకంటే రూరల్ ప్రాంతంలో చాలా చోట్ల ప్రభుత్వ పాఠశాలలు వీటి దగ్గరనే ఏర్పాటు చేస్తారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి షామియానాలు కావచ్చు, అవన్నీ కూడా వర్షంతో ఇబ్బంది కింద పడిపోయాయి. తర్వాత పోలింగ్ బూత్లలో కూడా కొన్ని చోట్ల వర్షం నీరు వచ్చి చేరింది. దీంతో ఈరోజు పోలింగ్ ఎలా జరుగుతుంది అనే ఒక ఆందోళనకు అయితే గురయ్యారు. కానీ అర్ధరాత్రి తర్వాత వర్షం తగ్గిపోయింది. ఇమీడియట్లీ అధికారులంతా కూడా అక్కడికి వెళ్ళారు. పోలింగ్ బూత్ల దగ్గర ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉదయం మాక్ పోలింగ్ టైం వరకే పోలింగ్ కేంద్రాలన్నీ తిరిగి సన్నద్ధం చేశారు. 1-2 పోలింగ్ బూతుల దగ్గర మాత్రం కొంత సమస్య ఏర్పడినప్పటికీ కూడా వాటిని కూడా ఇమీడియట్లీ రెక్టిఫై చేశారు. 6:30 వరకే మాక్ పోలింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ అంతా పూర్తి చేసి 7 గంటలకు పోలింగ్ సంబంధించినటువంటి చేస్తున్నారు. అయితే ఉదయం నుంచి కనుక మనం పోలింగ్ స్టేషన్ల దగ్గరికి వచ్చినప్పుడు చూస్తే ఓటర్లు వేసే ఓటింగ్ సంబంధించినటువంటి వాళ్ళ కేటగిరీలు చూస్తే ఎక్కువగా ఓల్డ్ ఏజ్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, మహిళలు ఎక్కువగా కనిపిస్తున్నారు. వాళ్ళే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తున్నారు. ఎందుకంటే మధ్యాహ్నం తర్వాత టెంపరేచర్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి చాలామంది వాకింగ్ పోయినటువంటి వాళ్ళు కావచ్చు, తర్వాత వివిధ పనులకు వెళ్ళే వాళ్ళు అనుకునే వాళ్ళంతా కూడా ఉదయమే వచ్చి ఓటు వేస్తున్నారు. ఎక్కువగా ఓల్డ్ ఏజ్కి సంబంధించిన వాళ్ళు, మిడిల్ ఏజ్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు, ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఓటు హక్కు ఉదయం పూటే వినియోగించుకున్నట్టుగా కనిపిస్తుంది. యూత్ కావచ్చు, మిగతా కేటగిరీలకు సంబంధించినటువంటి 10-11 తర్వాత వాళ్ళంతా మెల్లగా ఓటు వేయడానికి వచ్చే అవకాశం ఉందనేది అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే సహజంగా కూడా అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ కూడా చాలా తేడా ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి 90% పైగా పోలింగ్ అయితే పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి 76, 77, 80% లోపలనే పోలింగ్ నమోదవుతుంది. లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా ఈ సిచ్యువేషన్ కనిపించింది. అప్పుడు కూడా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు వేరువేరుగా జరిగాయి. ఈసారి కూడా అదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. లాస్ట్ టైం కంటే కూడా ఓటర్లు పెరిగారు. ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుందనేది అంచనా వేస్తున్నారు. అయితే రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ మంది ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్నప్పటికీ అర్బన్ ప్రాంతంలో మాత్రం కొంత తక్కువగా కనిపిస్తుంది. అది కూడా రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు. మిగతా సెక్టార్స్కి సంబంధించినటువంటి వాళ్ళైతే చాలా తక్కువగా కనిపిస్తున్నారు. అయితే ఈసారి వరంగల్ లోక్సభ నుంచి చూస్తే 42 మంది అభ్యర్థులు ఉన్నారు. అదేవిధంగా ఒకటి 143 మొత్తం ఉంటుంది. ఈ 43 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి ఈవీఎంలు కూడా ఈవీఎం బ్యాలెట్కి సంబంధించి చూస్తే ఒక ఈవీఎం 15 మందికి అవకాశం ఉంటుంది. కాబట్టి 3 ఈవీఎంలను వాడుతున్నారు. ఓటింగ్ సంబంధించినటువంటిది అయితే ప్రక్రియ కొనసాగుతుంది ప్రస్తుతం. సార్ నమస్తే, మీరు ఇప్పటివరకు ఎన్నిసార్లు ఓటేశారు సార్? ఇట్లా ఎట్లా ఫస్ట్ టైం ఓటేసినప్పుడు ఇప్పుడు వేసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఎలక్షన్ డ్యూటీ చేసాం కాబట్టి గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్, సో ఇక రిటైర్డ్ అయిన తర్వాత కంటిన్యూస్గా ఓట్లు వేస్తూనే ఉన్నాము కంటిన్యూస్గా. సార్ అంటే అర్బన్ ప్రాంతంలో, అందులోనూ హన్మకొండ లాంటిది దగ్గర ఓటింగ్ శాతం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు సార్ అది? అది ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్కటి ఉంటుందమ్మా, దానికి ఏం చేయలేము. కొంతమంది ఏంటి ఎవరికి వేయాలి, ఎందుకు వేయాలి మనం ఓటు అనేది కొంతమంది మనసులో ఉండిపోతుంది. అది కాకపోతే ఏంటంటే ఓటు హక్కు వినియోగించుకోవాలనేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటే బాగుంటుంది. అది ఎవరికి వేసినా ఏం లేదు, కానీ కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి దాదాపుగా. సార్ అంటే రూరల్ ఓటింగ్కును అర్బన్ ఓటింగ్కి ఎట్లా ఉంటుంది సార్? నేను అడుగుద్దా చెప్పలేను సార్. ఎట్లా ఉంది సార్ ఓటింగ్? సార్ ఎట్లా ఉంది? ఎన్నిసార్లు ఓటేశారు ఇక్కడ ఓటేయడానికి వచ్చినప్పుడు? చిన్న దగ్గర నుంచి వేస్తూనే ఉన్నాం ఇప్పటిదాకా. అర్బన్కు రూరల్కి ఎందుకు తేడా ఉంటుంది సార్? అక్కడ ఓటింగ్ శాతం ఎక్కువ ఉంటుంది, ఇక్కడ అక్కడ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ తక్కువ ఉంటుంది అంటారా? అదేం చెప్తామో, పరిస్థితులు మాకేం తెలుస్తాయి, మీకే తెలియాలి. టీవీ వాళ్ళు మీకే తెలియాలి పరిస్థితులు. అక్కడికి ఓటేశారమ్మా? ఎన్నిసార్లు ఓటేశారు? ఎట్లా ఉంది పోలింగ్ బూతుల దగ్గర ఈసారి? నేను ప్రతిసారి వేస్తున్నాను ప్రజాస్వామ్యంలో. ఈ మన వరంగల్లో కానీ దేశంలో కానీ ఎవరైనా
మంచి ప్రజాస్వామ్యాన్ని అంటే మన ప్రజలకి సేవ చేసే అభ్యర్థిని ఎన్నుకునే ఉద్దేశంతో నేను ఓటు వేయడానికి ప్రతిసారి కూడా వస్తాను అంతే. అంటే మార్నింగ్ చూస్తే ఎట్లా ఉంటుంది అంటే ఈ నిన్న రాత్రి చూశారు, ఇప్పుడు మార్నింగ్ వచ్చారు. రాత్రి వాతావరణం ఎట్లా ఉంది, మార్నింగ్ ఎలా ఉంది? మార్నింగ్ నిన్న నైట్ అనుకున్నాము అంటే వర్షం పడకముందు అనుకున్నాము ఓటు వేస్తామా లేదా వర్షం ఉంది కదా అన్న ఉద్దేశం ఉండేది. కానీ మార్నింగ్ వెలిసింది కదా వర్షం లేదని మార్నింగే వస్తే చల్లగా ఉంటుంది, ఇంకా ఎండలో అయితే మనం భరించలేము ఎండను అనేసి ముందే వచ్చేసాము. టిఫిన్ కూడా చేయకుండానే వచ్చేసాము. అలా మరికొంతమంది ఉన్నారు. ఎట్లా ఉందండి, మీ స్లిప్ పట్టుకొచ్చుకున్నారా? ఎట్లా ఉంది ఈసారి ఓటింగ్ ఎట్లా లైన్లో? సారీ స్లిప్స్ స్లిప్స్ ఏమి ఇవ్వలేదు కదా. వీ హ్యావ్ గాట్ ఓన్లీ ద ఎలక్షన్ మాది ఓటర్ ఐడి తెచ్చుకున్నాం, దట్స్ ఇట్. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మోడల్ పోలింగ్ కేంద్రం కావచ్చు? స్పెసిఫిక్గా యూత్ ఎక్కువ మంది ఓటు వేయట్లేదు అని అంటున్నారు, ఎందుకు? Because I shouldn't say this in an open thing. Even you know what's happening exactly. So that is the main reason why people are not showing interest in voting. Why means you know exactly. I can't answer that, to be very honest. Thank you. They're not happy with they're not happy with what the things are going on. That's it. ప్రస్తుతం అయితే చిన్నపిల్లలతో కూడా చాలామంది మహిళలు అయితే ఓటు వేయడానికి వస్తున్నారు. అయితే రూరల్కు ఈసారి అర్బన్కు కొంత ఓటింగ్ శాతంకి సంబంధించినటువంటి తేడా ఉంటుంది. కానీ అర్బన్లో కూడా ఓటింగ్ పెరగడం కోసం చాలా చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. మోడల్ పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. స్పెసిఫిక్గా మహిళలకు సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాలు కూడా సపరేట్గా ఏర్పాటు చేశారు. తర్వాత 5K రన్ నిర్వహించారు. ఓటర్లకు సంబంధించినటువంటి చైతన్యం తీసుకొచ్చేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఈసారి వాతావరణం కూడా అనుకూలంగా ఉంది. నిన్నటి వరకు ఉన్నటువంటి ఒక్కసారిగా ఈసారి అయితే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంది. ఉదయం వరకే పోలింగ్ ఉంటుంది అనుకున్నారు, కానీ టెంపరేచర్ తక్కువగా ఉండడంతో మధ్యాహ్నం వరకు కూడా ఎక్కువ పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మళ్ళీ సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ ఓటేసే అవకాశం ఉంటుంది. కాబట్టి గతానికంటే కూడా ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుంది అనేది మాత్రం అధికారులు అంచనా వేస్తున్నారు. వరంగల్ లోక్సభ పరిధిలో చూస్తే ఈ 6 నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ఒక భూపాలపల్లికి సంబంధించి మాత్రం 4 గంటల వరకు అక్కడ ఓటేసే అవకాశం ఉంటుంది. అక్కడ సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కేంద్ర బలగాలతో కాబట్టి జిల్లా పోలీసులు కూడా అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 1-2 చోట్ల ఈవీఎంలకు సంబంధించినటువంటి మొరాయించడం మినహా ఇప్పటివరకు అయితే ప్రశాంతంగానే పోలింగ్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. అనిల్.